ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఈ విధంగా అమావాస్య పూజ అనేది లక్ష్మీదేవికి నేను చేసుకున్నానండి. ఎలా అనిపించిందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రసాదం మాట ఒక 2 రకాలు చేశాను. ఆ తల్లి దీవెనలు మనకి ఎప్పుడూ ఉండాలండి. అంతా మంచిగా జరగాలి కోరుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే, ఆత్మ నమస్తే అండి. వెల్కమ్ టు శాంతి టాక్స్. మీరు చూస్తుంది శాంతి టాక్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఈరోజు అమావాస్య వీడియో అనేది నేను పెట్టాను, ఇది ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి టాక్స్. నమస్తే అండి. ఈరోజైతే అమావాస్య కదా, సో మేము లక్ష్మీదేవి పూజ చేసుకుంటే ఈరోజు చాలా మంచిదండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పరమాన్నం అయితే నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను. పాలతో ఏదైనా మనం తయారు చేయొచ్చండి. నేనైతే ఇది చేద్దామని అనుకున్నాను. అమ్మవారికి బెల్లంతో పాలు, అన్నం, అన్నపూర్ణాదేవి కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఇదైతే నైవేద్యంగా పెట్టాలని అనుకుంటున్నాను. ఈ రోజు పూట ఒక్కొక్కరు అనుకుంటారు అమావాస్య అంటే ఏదో ఫుల్ నెగిటివ్ అనుకుంటారు. అది కాదండి. ఇందులో కూడా మంచితనం తీసుకొని మన ఇల్లుని పాజిటివ్గా మార్చుకున్నాడికి ఒక మంచి వైబ్ ఉన్న రోజు కూడా ఈ రోజు అందరూ ఓం నమ శివాయ అని అనుకోండి. ఓంకారాన్ని ఎక్కువ చదువుకోండి. దుర్గామాత టెంపుల్కి వీలైతే వెళ్ళండి. మీకు ఏవైనా దోషాలు ఏమున్నా కూడా మీరు టెంపుల్కి వెళ్ళి దర్శించుకోండి. అమ్మవారి టెంపుల్కి వెళ్తే ఈరోజు పూట చాలా మంచిదండి. మళ్ళీ సూర్యుడిని తెల్లవారే మనం దండం పెట్టుకొని కొంచెం రాగి చెంబులోని పసుపు, మళ్ళీ కొంచెం కుంకుమ వేసి మనం మొక్కలోని మొక్క ఉంటుంది కదండి, ఏదో మనం అలోవీరా అది బయటన ఎంట్రన్స్ పెట్టుకుంటాం కదా, ఎదురుగా సూర్యదేవుడు ఉంటారు కదా. ఈరోజు అమావాస్య పూట సూర్యుడు పుట్టిన రోజు కూడా ఇది కూడా ఉంది నానుడి. మళ్ళీ మీరు గ్రహించారో లేదో, మనకి మన ఉగాది వెళ్ళిన తర్వాత వచ్చిన ఫస్ట్ అమావాస్య కాబట్టి 9/9లోని కూడా ఇది మంచి వైబ్ ఉన్న రోజండి. సో ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఈ రోజునైతే మీకున్న దాంట్లో పవిత్రంగా పూజ చేసుకొని ఈ రోజు పూట ఎవరికైనా మీరు ఫుడ్ డొనేట్ చేసినా కూడా చాలా మంచిదండి. ఈ రోజు పూట మీరు ఎవరికైనా ఫుడ్ డొనేట్ చేసినా చాలా మంచిది. కనీసం ఒక 2-3కి మీకు ఒకళ్ళ వీలైతే మాత్రం ఒక డిస్పోజల్ ఉంటాయి కదండి ప్యాకింగ్వి, కొంచెం లెమన్ రైస్ ఉంటుంది కదా, అది ఇవ్వడం ద్వారా మనకి ఏవైనా కర్మాస్ ఏవైనా ఉంటే తొలగిపోతాయి, బ్లాకేజెస్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే అలాగా మనం ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఏదో చెడు జరిగిపోవాలని కాదు. ఈరోజు పూట మనం అన్నం అనేది పంచితే మంచిదండి మన ఫ్యామిలీకి, మనకి. అట్టుపండు. జై శ్రీరామ్. హనుమాన్ హనుమాన్ హనుమాన్. హను హను హనుమంత. 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 హనుమంత స్వామి. హను హను హనుమంత. హనుమంత. హను హను హనుమంత. హను హను హనుమంత. హను హను
హనుమంత హను హను హనుమంత హనుమంత స్వామి హనుమాన్ హను హను హనుమంత హను హను హనుమంత జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మోరం తల్లి చల్ల కాపాడం హను హను హనుమంత జై శ్రీరామ్ జై హనుమాన్ హను హను హనుమంత హను హను హనుమంత నాకు మా బాబు ఫేవరెట్ గాడ్ అండి హనుమంతుడు. హను హను హనుమంత హను హను హనుమంత. నాన్న ఎలాగనిపించింది? చెప్పలేకపోతున్నావు. జై హనుమాన్. అంజని పుత్ర. తండ్రి నీ దర్శనం కల్పించినందుకు చాలా థ్యాంక్ యూ తండ్రి. తోషాన్ని ఇట్రా నీ హనుమాన్ చూపించి. పంచముఖ ఆంజనేయ స్వామి నీ ఫేవరెట్ గాడ్ కదా నాన్న. అగో దండం పెట్టుకో. ఏంటి ఇలా మేము వెనక్కిలా వచ్చేస్తున్నాం వెళ్ళిపోదా అన్న అది పిలుస్తుంది. అందుకే మా బాబుగడు వెళ్ళిపోయాడు. ప్రేమైన భక్తులు కదా, భక్తుడు మా అబ్బాయి. కింద పెట్టినాను మొయిలాతో. నాదే పట్టుకోండి రెండు చేతులతో. చూడు కిందని చూసుకో. చూడు అక్కడ ఉన్నాయి చూసుకొని పద. తోషం ఆగు. ఫస్ట్కి నందికి ఇలాగని తర్వాత ఇట్రా స్ట్రైట్ ఆగు. ఇక్కడ కొడుకు, ఇక్కడ కొడుకు, ఇక్కడ కూతురు, ఇక్కడ అమ్మవారు, లాస్ట్లో ఈశ్వరుడు. ముందు పిల్లలు ఇద్దరికి వేసేసాయి, మధ్యలో కూతురికి
అమ్మవారికి మధ్యలో ఇక్కడ వేసేసి తర్వాత ఈశ్వరుడికి ఇలాగా చేయి పెట్టడ్డు. ఈశ్వర శంభో శంకర, హర హర మహాదేవ్ శంభో శంకర, భోలానాథ శంకర. తర్వాత కొంచెం కొంచెం ఇక్కడ అక్కడ విఘ్నేశ్వరుడు. చక్కగా ఇక్కడ ఎస్ఐ తండ్రి చెయ్యి అడ్డు పెట్టినా ఇట్రా. ఆ వాటర్ తీసుకొని తల మీద వేసుకో. ఇక్కడ పెట్టేసి నువ్వు ఈశ్వరుడి దండం ఎలా పెడతావు? ఇక్కడికి వచ్చి పెట్టు. ఈశ్వర శంభో శంకర, హర హర మహాదేవ్ శంభో శంకర, ఈశ్వర శంభో శంకర, హర హర మహాదేవ్ శంభో శంకర, భోలానాథ శంకర, ఈశ్వర శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఈశ్వర శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, ఈశ్వర శంభో శంకర. నందీశ 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 కుమారస్వామి విఘ్నేశ్వర, తల్లి నీ కూతురికి భార్యకి నీ ఈశ్వర శంభో శంకర, హర హర మహాదేవ్ శంభో శంకర, భోలానాథ్ శంకర. మనకి అంత అదృష్టం ఈరోజు విఘ్నేశ్వర. ఏమైంది మీకు? నేను అంతా వస్తుంటాను. ఏం మెడిసిన్ ఏదైనా కావాలంటే నేను వస్తాను. ప్రతి వీక్ వస్తాను. విఘ్నేశ్వర
విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీం శ్రీం కమలాయ. ఓం శ్రీ కుబేర లక్ష్మీయాయ నమః. కుబేర స్వామియాయ నమః. ఓం కుబేర లక్ష్మీయాయ నమః. కుబేర స్వామియాయ నమః. ఓం కుబేర స్వామియాయ నమః. కుబేర లక్ష్మీయాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అష్టలక్ష్ములారా చల్లగా చూడండి. ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఓం కుబేర స్వామియాయ నమః. ఈశ్వర శంభో శంకర హర మహాదేవ శంభో శంకర శిరిడి సాయినాథ. ఓం శ్రీ కనక మహాలక్ష్మి దేవి ఆయ నమః. రాధాకృష్ణ శిరిడి సాయినాథ. విష్ణు స్వామి మీనాక్షి తల్లి చల్లగా కాపాడమ్మ. అష్టలక్ష్ములారా చల్లగా చూడండి. ఓం వినాయకాయ నమః. లక్ష్మీదేవ్యాయ నమః. ఓం భూముహం స్వహం తత్వవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి తన్నో ప్రచోదయాత్. సకల కుటుంబ దృష్టాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. లక్ష్మి చల్లగా కాపాడుతుంది. చూసారు కదా వీడియో ఎలాగ అనిపించింది? బాగుంది కదా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ తోటి మీ ముందుకు మళ్ళీ వస్తుంటాను. ఆత్మ నమస్తే.